హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రైతు ఆత్మహత్యలపై నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో 2023కు సంబంధించి ఇచ్చినటువంటి రిపోర్ట్ను గురించి చర్చిద్దాం. ఈ రిపోర్టు ప్రకారం 2023లో ఎంతమంది వ్యవసాయ రంగంలో ఆత్మహత్య చేసుకున్నారనే విషయాన్ని గమనిస్తే 2023లో 10,786 మంది వ్యవసాయ రంగంలో ఉపాధి పొందేవారు ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో రైతులు ఎంతమంది అంటే 4,690 మంది రైతులు ఉండగా రైతు కూలీలు 6,096 మంది రైతు కూలీలు అయితే ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ రైతులలో మనకు పురుషులు మరియు మహిళలు ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారంటే ఈ రైతులలో 4,553 మంది పురుషులు ఆత్మహత్య చేసుకోగా 137 మంది మహిళలు అయితే రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అదేవిధంగా రైతు కూలీలలో 6,096 మందిలో 5,433 మంది పురుషులు ఆత్మహత్య చేసుకోగా 663 మంది మహిళలు అయితే ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ రిపోర్ట్ ప్రకారం ప్రతిరోజు 29.55 మంది అయితే ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు. అంటే సుమారు 30 మంది ప్రతిరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతులు. అదేవిధంగా దేశంలో ఈ రిపోర్ట్ ప్రకారం 2023లో 1,71,418 మంది ఆత్మహత్య చేసుకోగా ఇందులో వ్యవసాయ రంగానికి చెందిన వారు 6.3% మంది ఉన్నట్లయితే ఈ నివేదిక తెలపడం జరిగింది. ఈ నివేదిక ప్రకారం మనకు 2022లో మనకు 11,290 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా 2023లో ఇది 10,786గా ఉంది. అంటే 0.8% తగ్గినట్లయితే ఈ రిపోర్ట్ మనకు తెలపడం జరిగింది. 2022తో పోలిస్తే 23లో 0.8% తగ్గినట్లు ఈ రిపోర్ట్ పేర్కొనడం జరిగింది. అయితే 2022లో 5,207 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇది 2023తో పోలిస్తే 2022తో పోలిస్తే 2023లో 10% ఈ రైతు మరణాలు తగ్గినాయి. అదేవిధంగా 2022తో పోలిస్తే రైతు కూలీల మరణాలు 0.2% పెరిగినట్లు కూడా ఈ రిపోర్టు మనకు తెలపడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రిపోర్టు ప్రకారం ఈ రైతుల మరియు రైతు కూలీల ఆత్మహత్యలలో అగ్రస్థానంలో ఏ రాష్ట్రం ఉందంటే మహారాష్ట్ర 4,151 మరణాలతోటి 38.5% వాటాను కలిగి అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానంలో కర్ణాటక 2,423 మరణాలతో 22.5% వాటాను కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్ 925 మరణాలతోటి 8.6% వాటాను కలిగి ఉంది. అదేవిధంగా ఆ తర్వాత మధ్యప్రదేశ్ 777 మరణాలతోటి 7.2% వాటాను కలిగి ఉంది. అదేవిధంగా 631 మరణాలతోటి తమిళనాడు అయితే 5.9% వాటాను కలిగి ఉంది. అదేవిధంగా తెలంగాణలో అతి తక్కువగా నమోదు కావడం జరిగింది. కేవలం 56 మరణాలు తెలంగాణలో నమోదు అవ్వడం జరిగింది. ఇక ఆత్మహత్యలు లేని రాష్ట్రాలుగా కొన్ని రాష్ట్రాలు ఉన్నట్టు కూడా ఈ రిపోర్ట్ తెలుపుంది. అవి ఏంటంటే పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశా, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, గోవా, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర వంటి రాష్ట్రాల్లో ఎలాంటి రైతు ఆత్మహత్యలు రికార్డు కాలేదని కూడా ఈ రిపోర్టు తెలపడం జరిగింది. అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాలకు వస్తే 2022లో కేవలం మనకు కేంద్రపాలిత ప్రాంతాలలో 10 మరణాలు జరగగా 2023లో ఇది 32గా నమోదు కావడం జరిగింది. 22 మరణాలు కేంద్రపాలిత ప్రాంతాలలో పెరగడం జరిగింది. ఇందులో జమ్మూ అండ్ కాశ్మీర్లో మనకు 13 మంది ఆత్మహత్యలు చేసుకున్నట్లు ఈ రిపోర్ట్ అయితే మనకు తెలపడం జరిగింది. అదేవిధంగా ఈ ఆత్మహత్యలకు మనం కారణాలను గమనిస్తే ఒకటి రుణభారం. దేశంలో
రైతులు 50%కు పైగా రైతులు రుణభారంలో ఉన్నారు. అది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వంటి రాష్ట్రాల్లో అయితే రైతుల రుణభారం 90%కి పైగానే ఉన్నట్లు పలు రిపోర్ట్స్ అయితే తెలపడం జరిగింది. అదేవిధంగా దేశంలోని రైతులపై మొత్తం రుణభారం ఎంత ఉందంటే 25.49 లక్షల కోట్లు ఉన్నట్లు మనకు ప్రభుత్వ నివేదికలు అయితే తెలుపుతున్నాయి. ఇది 2024 నాటికి 25.49 లక్షల కోట్ల అప్పు అయితే దేశంలోని మొత్తం రైతులపై ఉంది. అదేవిధంగా రెండో అంశాన్ని గమనిస్తే పంట వైఫల్యాలు, కరువులు, నీటి కొరత వల్ల మనకు పంట వైఫల్యాలు జరుగుతున్నాయి. మనది ఋతుపవన ఆధారిత దేశం కాబట్టి వర్షాలు సకాలంలో కురవకపోవడం వల్ల పంట దిగుబడి తగ్గడం, పంటలు ఎండిపోవడం వంటి కారణాల వల్ల కూడా ఈ పంట వైఫల్యాలు ఏర్పడుతున్నాయి. అదేవిధంగా మార్కెట్ అస్థిరత, అంటే మనకు మార్కెట్ సౌకర్యాలు మారుమూల ప్రాంతాల్లో లభ్యం కాకపోవడం, అదేవిధంగా దళారులు, మధ్యవర్తులు రైతులు పండించిన పంటలను తక్కువ ధరలకే కొనుగోలు చేయడం ద్వారా రైతులు అయితే నష్టపోతున్నారు. అదేవిధంగా రైతులు అనుకూల ధరలు పొందేంత వరకు నిల్వ చేసుకోవడానికి గోడౌన్లో నిల్వ సౌకర్యం లేకపోవడం, ఎంఎస్పి కొరత వంటివి కూడా వీళ్ళ ఆత్మహత్యలకు కారణాలుగా ఉన్నాయి. అదేవిధంగా మరొక కారణం రుణ సౌకర్యాలు లేకపోవడం, బ్యాంకులు రుణాలు వీళ్ళకు అందించకపోవడం, అదేవిధంగా ప్రైవేట్ రంగంలో ఎక్కువ వడ్డీలకు రుణాలు తీసుకోవడం, రుణ భారం అయితే రైతుల మీద పెరిగిపోవడం లాంటివి కూడా కారణాలుగా మనం పేర్కొనవచ్చు. అదేవిధంగా వాతావరణ మార్పులు కూడా ఈ యొక్క దీనికి కారణం, రైతుల ఆత్మహత్యలకు కారణం. సకాలంలో వర్షాలు కురవకపోవడం, అదే ఎలినో, లానినో వంటివి రావడం వల్ల అకాల వర్షాలు కురవడం, లేకుంటే ఎండలు కంటిన్యూస్గా ఉండడం లాంటి కారణాల వల్ల పంట దిగుబడి అయితే తగ్గడం వల్ల రైతుకు గిట్టుబాటు కాక నష్టపోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వ విధానాలు కూడా రైతుల ఆత్మహత్యలకు కారణాలు అవుతున్నాయి. రైతు దిగుబడి పెరిగినప్పుడు ఎగుమతులపై నిషేధం విధించడం ద్వారా ధరలు తగ్గడం, అదేవిధంగా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి కూడా ఎగుమతులపై నిషేధం విధించడం వంటి కారణాల వల్ల రైతుకు గిట్టుబాటు ధర లభించకపోవడం వల్ల పెట్టుబడి నష్టం జరుగుతుంది అతనికి. అదేవిధంగా సాంకేతికతను వినియోగించకపోవడం ద్వారా పెట్టుబడి వ్యయం కూడా రైతుపై పెరగడం ద్వారా అప్పుల పాలవుతున్నాడు. ఈ అప్పులు తీర్చలేకపోవడం ద్వారా రైతు ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు. అదేవిధంగా మరి ప్రభుత్వం వ్యవసాయానికి ఎలాంటి ప్రోత్సాహకాలు అందిస్తుందంటే, ప్రభుత్వం పంట నష్టపోయినప్పుడు, అంటే వాతావరణ మార్పుల ద్వారా పంట నష్టపోయినప్పుడు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనే పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా రైతుకు పెట్టుబడి సహాయం కింద ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన ద్వారా ప్రతి సంవత్సరం 6,000 పెట్టుబడి సహాయం అయితే అందిస్తుంది. ఇది తెలంగాణలో రైతు బంధు అనే స్కీమ్ ద్వారా ఇస్తున్నారు. ఆంధ్రాలో కూడా మనకు పంట పెట్టుబడి సహాయం అందిస్తుంది టీడీపీ ప్రభుత్వం. అదేవిధంగా మార్కెట్ సంస్కరణలు కూడా తీసుకురావడం జరిగింది. ఈనాం వంటి కార్యక్రమం ద్వారా ఆన్లైన్ మార్కెటింగ్ వ్యవస్థను అయితే ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. అదేవిధంగా పంటల వైవిధ్యతను కూడా ప్రభుత్వం ప్రోత్సహించడం జరుగుతుంది. అదేవిధంగా పరిశోధనలు ప్రోత్సహిస్తుంది. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంట దిగుబడి వచ్చేలాగా పరిశోధనలు కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. అదేవిధంగా నాణ్యమైన విత్తనాల కోసం కూడా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రుణమాఫీ వంటి పథకాలు కూడా ప్రభుత్వాలు తీసుకురావడం ద్వారా రైతులకైతే కొంత అప్పుల భారాన్ని తగ్గించే ప్రయత్నం అయితే ప్రభుత్వాలు చేస్తున్నాయి. అదేవిధంగా ఆత్మహత్యల తగ్గింపు కోసం కూడా ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు తీసుకొని రావడం జరిగింది. అదొకటి జాతీయ ఆత్మహత్యల నివారణ వ్యూహం 2022. ఈ వ్యూహం ప్రకారం 2030 నాటికి ఆత్మహత్యలను 10% తగ్గించాలని కూడా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా టెలిమానస్ అనే కార్యక్రమం ద్వారా మనకు 24/7 సౌకర్యం అయితే, టెలిఫోన్ సౌకర్యం అయితే కల్పించడం జరుగుతుంది. దీని ద్వారా ఉచితంగా మానసిక ఆరోగ్య సలహాలను అందించడం జరుగుతుంది. అదేవిధంగా జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమం అనేది కూడా తీసుకురావడం జరిగింది. దీని ద్వారా
మానసికంగా దృఢంగా ఉండడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రభుత్వం అయితే అవగాహన కార్యక్రమాలు కల్పించడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన అంశాలు.